హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్ గారు. అమ్మా, ఒక్కొక్క వ్యక్తులకి కోపం అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద కోపపడిపోతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద, ఆఫీస్లో అండ్ ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న వాటికే కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఈ కోపాలు అనేది, ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? ఎదుటి వాళ్ళపై చూపించకుండా మనలో మనం ఎలాగా దాచిపెట్టుకోవాలండి? కోపం అనేది అసలు మంచిది, ఏ మనిషి కూడా మంచిది కాదండి. దానివల్ల 90% నష్టాలే, కానీ 10% లాభాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభాలు ఏంటో, నష్టాలు ఏంటో, అసలు ఎందుకు కోపం వస్తుంది? కోపం ఎందుకు వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్. ఏంటి, నేను చెప్పినట్టుగా ఏదైనా జరగకపోయినా, నా మాట ఎవరైనా వినకపోయినా, ఓకే, నేను అనుకున్నది జరగకపోయినా కదా, అట్లాంటప్పుడే కోపం వస్తుంది. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం అంతా జరిగింది అనుకుంటే అసలు నాకు కోపం వచ్చే సమస్య లేదు కదా, కోపం రాదు. సో ఈ కోపం వచ్చినప్పుడు ఏమంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏంటి, వస్తువులు విసిరేయడము, గట్టి గట్టిగా అరవడము, లేకపోతే ఉన్న వస్తువులు పాడు చేయడము, బయటికి వెళ్ళిపోవడము, దాని తర్వాత ఇంకా ఏదో అంటే ఎలాగైనా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. అది ఒక రకమైన టైప్. కొంతమంది ఏం చేస్తారంటే అస్సలు మాట్లాడరు. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోరు, కానీ ఎక్స్ప్రెస్ చేయకుండా లోపలే పెట్టుకుంటారు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే నా బాధను, నా కోపాన్ని నేను నా లోపలే పెట్టుకుంటే బీపీ పెరుగుతుంది, తర్వాత గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి, తర్వాత ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి కోపంని ఎక్స్ప్రెస్ చేయడమే మంచిది. ఈ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా సడన్ గా ఉంటారు కొంతమంది, సైలెంట్ గా ఉండిపోతారు. ఎందుకుంటారో తెలియదు, మాట్లాడరు, చెప్పరు, ఏమి చేయరు. సో ఎదుటి వాడికి ఏమైంది, ఇంతసేపు బాగానే ఉన్నారు కదా, ఏం జరిగింది, ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. కానీ వాళ్ళకి సంథింగ్ వెంట్ రాంగ్ అనేది వాళ్ళకే తెలుసు. వాళ్ళకి ఇష్టం లేని అక్కడ ఏదో జరిగింది కాబట్టి కోపంగా ఉన్నారు. సో ఇందులో ఏంటంటే చెప్తే తెలుస్తుంది, చెప్పకపోతే తెలియదు. సో చెప్పకపోకుండా మీ మనసులో మీరు పెట్టుకుంటే అది చాలా నష్టాలు జరుగుతాయి. దానివల్ల ఏంటంటే ఏమీ చెప్పరు, ఉన్నట్టుండి ఆ కోపాన్ని లోపల పెట్టుకొని, అంటే మిస్అండర్స్టాండ్ చేసుకొని, అంటే అసలు ఆ ఎదుటి వ్యక్తి మీరు అనుకున్నట్టుగా మీకు కోపం ఎందుకు తెప్పించాడు, ఏ పరిస్థితులలో మీకు కోపం వచ్చేలాగా అతను బిహేవ్ చేశాడు అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం కోపాన్ని వ్యక్తపరచకపోవడం వల్ల మనకు వచ్చి ఆరోగ్య నష్టాలు చాలా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కోపాన్ని చూపించినా సరే ఎదుటి వాళ్ళతో రిలేషన్ పాడే అవకాశం ఉంది, వాళ్ళు బాధపడే అదేనండి. అదేంటంటే ప్రతిదానికి కోపం వచ్చిన క్షణంలో కంట్రోల్ చేసుకునేవాడు చాలా మేధావి అని, చాలా అంటే బతక నేర్చిన వాడు అని అనుకోండి. ఆ కోపం వచ్చిన ఒక్క క్షణము అదొక్క క్షణము మీరు ఈ క్షణం నాది కాదు, ఈ కోపం వచ్చిన క్షణం నాది కాదు అని అనుకోండి. అసలు మీకు ఇంకా ఏ సమస్యలు ఉండవు. సో కొంతమంది ఏంటంటే చాలా అంటే ఆ కోపాన్ని ఎలా ప్రదర్శిస్తారంటే పగలు అంటే ప్రతీకారాలు పెంచుకొని లాస్ట్కు మనుషులను చంపేయడం వరకు వస్తుంది అనమాట ఆ కోపం. కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు నీతో పాటు వెనక చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల్లో చనిపోయిన కారణాలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని సందర్భాల్లో సంఘటనలు అలా జరుగుతాయి. కాబట్టి కోపము ఎప్పుడు కూడా దేనికి కూడా మంచిది కాదండి. అంటే కోపం వచ్చినప్పుడు మనను మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్గా ఉండండి. కాసేపు అస్సలు మాట్లాడద్దు. ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని చక్కగా బ్రీత్ తీసుకొని ఒక 2 నిమిషాల తర్వాత వదిలేసేయండి. కాస్త రిలాక్స్ అయిపోతారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు ఇష్టమైన పని ఏదన్నా చేయండి, మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, ఇష్టమైన పుస్తకాలు చదవండి, ఇష్టమైన పాటలు వినండి, ఇష్టమైన సినిమాలు చూడండి. తర్వాత మీరు మంచి అంటే మీకు చాలా ఫుడ్ ఇష్టమైన ఫుడ్ తినండి. ఓకే, లేదు అక్కడి నుంచి అసలు వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు నాకు వాదన జరుగుతుందండి, అప్పుడు నేనేం చేయాలి, కామ్గా ఉండడం అన్న చేయాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్న చేయాలి. ఓకే, కామ్గా ఉన్నాను అనుకోండి, ఎంతసేపు అరుస్తారు మీరు? ఏదైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎంతసేపు మీరు అరుస్తారు? అరిచి 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 నోరు ఎండిపోయేదాకా అరిచిపోయి తడారిపోయిన తర్వాత కామ్గా ఉండిపోతారు. మీకేమి అసలు నా నుంచి ఏమి రెస్పాన్స్ రాదు మీకు. సో యూ విల్ కీప్ క్వైట్ ఆటోమేటికల్లీ. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే లేదు అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది, మీరు అక్కడే ఉండాలన్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకండి.
మీకు పర్ఫెక్ట్. అంటే మీకు నచ్చందే జరిగింది, అతను మీరు చెప్పినట్టుగా జరగలేదు, అరుస్తున్నాడు, కాసేపు కామ్గా ఉండండి అంతే. కామ్గా ఉంటే ఆసేపు అరిచి 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 కామ్గా ఉండిపోతారు అంతే. లేదా వెళ్ళిపోండి అక్కడి నుంచి, నేను తర్వాత మాట్లాడతాను, ఇప్పుడే నేను మీతో మాట్లాడాలని నేను వచ్చానండి. మీరు ఏ విషయం మీద కోపంగా ఉన్నారు, నా మాట వినే పరిస్థితే లేదు. అలాంటి ఏం చేయాలా, నేను మీతో మాట్లాడాలనుకునే ప్రోగ్రామ్ నేను పోస్ట్ పోన్ చేసుకుంటా, వెళ్ళిపోతా, నేను కామ్గా వెళ్ళిపోతా. సో దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సిన వాళ్ళు, మనకు దగ్గరైన వాళ్ళు, మనం చాలా మందిని మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఏం చెప్పినా వినడండి, కోప్పడతాడు. ఫస్ట్ చెప్పకపోవడమే మంచిదని కొంతమంది డ్రాప్ అయిపోతారు. అంటే నీకు సంబంధించిన విషయాలు, నీతో అనుకున్న విషయాలు, మీకు ఇంపార్టెంట్ విషయాలు, మీరు ఫైనలైజ్ చేయాల్సిన విషయాలు మీకు చెప్పాలని ఒక వ్యక్తి వచ్చినప్పుడు మీరు కోపంతో ధూమ్ధామని ఎగిరిపోతే చెప్పడు కదా, అది అప్పుడే చెప్పాల్సిన విషయం. కానీ మీ కోపాన్ని చూసి అతను భయపడి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే, నువ్వు కోపంగా ఉన్నావు అంటే నష్టం నీకే జరిగింది, వాళ్ళకేం నష్టం లేదు. నేను చెప్దామని వచ్చాను, నువ్వు కోపంగా ఉన్నావు, నేను వెళ్ళిపోయాను, సమాచారం తొందరగా చేరలేదు మనకి, అంతే కదా. అందుకని కోపాన్ని మాత్రము, ఆ వచ్చిన క్షణాన్ని మాత్రం మీరు నిజంగానే కంట్రోల్ చేసుకున్నారనుకుంటే తర్వాత ఈ చిన్న విషయానికి నాకు ఎందుకు ఇంత కోపం వచ్చింది, చిన్న విషయమే కదా అని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఇదివరకు చెప్పినట్టు ఇష్టమైన ఫుడ్ తింటారు. కోపం కంట్రోల్ మంచిగా మీకు కావాల్సిన ఫుడ్ తినేసేయండి. నేనేం చేస్తాను తెలుసా, గుడికి వెళ్ళిపోతా. నెక్స్ట్ ట్రిప్ ఏంది ఉంటది, షాపింగ్కి వెళ్తా, అంతే. నాకు కోపమే ఉండదు అసలు, అంతే. ఆడవాళ్ళకంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు వెళ్ళండి గుడికి, మగవాళ్ళు గుడికి వెళ్ళకూడదు అనుందా? మీరు షాపింగ్ చేయరా? మీరు షాపింగ్ చేయరా? అంటే మేము ఆడవాళ్ళకి ఉన్నంత మక్కువ షాపింగ్ పై మగవాళ్ళకి సరే, మీ ఫ్రెండ్స్ కలవండి, మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి, మీ అమ్మ నాన్నతో మాట్లాడండి. అంటే ఒక్కరే ఉండరు, మీకు కోపం తెప్పించిన వ్యక్తులు ఒకరో ఇద్దరో, మిగతా వాళ్ళు మీకు ఉంటారుగా, వాళ్ళతో టైప్. అంటే నేను చెప్తాను, ఒక్కొక్కరికి లేకపోతే మంచిగా రేడియో వినండి, చక్కగా జోక్స్ వచ్చే సినిమా చూడండి, రిలాక్స్ అయిపోతారు అంతే. సో అంతేగాని ఆ కోపాన్ని తలుచుకొని ఆ క్షణంలో మీరు చెయ్యరానివి ఏదన్నా చేసినప్పుడు మీకు నష్టం, ఎదుటి వాళ్ళకి నష్టం. ఇంకొకటి ఏంటంటే 10% లాభం కూడా ఉంటుంది కోపం వచ్చినందువల్ల. అంటే ఒక మనిషిని రెచ్చగొట్టాడు. ఎలా రెచ్చగొట్టాడంటే, సపోజ్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో మీరు యాక్చువల్గా మీరు ఒక మంచి చదివారు, మీరు ఒక IAS ఆఫీసరు, మీ ఫ్రెండ్ ఉంటాడు. అతన్ని మీరు అంటారు, అరే నువ్వు వేస్ట్, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి లేదు, నువ్వు చదువుకోవు, నువ్వు చదవలేవు, నాకులాగా IAS అవ్వలేవు, నీ జీవితం వేస్ట్ అంటాడు. అన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, దాన్ని సంజయ్ నన్ను ఇలా అన్నాడు, నేను ఎలాగైనా చదువుతా, ఎలాగైనా నేను IAS అయ్యి చూపిస్తా. అవునా, మీరు కోపం తెప్పించారు. అది అతను ఏం చేస్తాడంటే ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాడు. తీసుకొని ఒక ఫైన్ మార్నింగ్, సరే నేను అయ్యి చూపిస్తానని మీకు ఛాలెంజ్ చేసి మీరు అనుకునేది ఏదో అనేసి చూపిస్తాడు. దానివల్ల లాభమే కదా. అంటే కొంతమంది పాజిటివ్ గా తీసుకొని వాళ్ళ జీవితాలు మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో కోపం వల్ల అంటే 90% నిజంగానే నష్టాలే జరుగుతాయండి. మనం కావలసిన వాళ్ళు, మనకు దగ్గరైన వాళ్ళని కూడా మనము అంటే అపార్థాల వల్ల దూరం చేసుకుంటాం. సో కోపం అనేది ఎప్పటికీ పనికిరాదు. ఒకటే అనుకోవాలా, నా కోపమే నాకు శత్రువు, నా శాంతమే నాకు రక్ష అని ప్రతిసారి అనుకుంటే అసలు ఇట్లాంటి వాటికి ఎటువంటి కోపం రావడానికి అసలు తావే ఉండదు. వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటేనే మన పరిస్థితి మన చేతిలో ఉంటుంది. కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులలో మళ్ళీ చెప్తున్నా వెళ్ళిపోండి అక్కడి నుంచి. తాత్కాలికంగా అసలు మీరు ఆ మనిషిని చూడకండి, వీలైతే ఒక రోజంతా మాట్లాడకండి, కామ్గా ఉండండి. నెక్స్ట్ డే ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు తెలుసా మీకు. ఈ రోజు మీరు ఎగిరి పడినంతగా రేపు మళ్ళీ నేను మిమ్మల్ని వచ్చి కలిస్తే మీరు అంత ఎగిరిపడరు, కొంచెం శాంతంగా అవుతారు. అప్పుడు మాట్లాడండి కూర్చోబెట్టి. అప్పటికప్పుడే అంటే కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్ కాదండి. జీవితంలో ఎప్పుడైనా సరే కోపంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. మనం కామ్గా ఉండాలి. 10 సార్లు ఏదైనా ఒకటి మనం ఆలోచించాము అంటే ఎంతో దాని పరిణామాలు ఎలా ఉంటాయి, నేను ఈ కోపంలో డెసిషన్ తీసుకున్నందువల్ల నేను ఏం నష్టపోతాను అనేది కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. చిన్నపిల్ల చూడండి, అడగంగానే ఏమైనా కొనియకపోతే విసిరేస్తారు, కింద పడి దొర్లుతారు. సో వాడికి ఏంటి ఆయుధము, నేను ఇప్పుడు ఇలా చేస్తే మా అమ్మ నాన్న నాకు కావాల్సింది కొనిస్తారు అని. వాళ్ళని కాసేపు వదిలేయండి, ఆడ కాసేపు ఏడ్చి పడుకొని నిద్రపోతాడు, లేకపోతే మర్చిపోతాడు అంతే. మీరు ఎంకరేజ్ చేశాడు అనుకోండి, ప్రతిసారి అదే ఆయుధం మన మీద ఇది చేస్తాడనమాట. ఇప్పుడు ఏడుస్తా నాకు కావాలి అనేసి. అసలు అది వాడు ఏడుస్తున్నాడు, దానికి అవసరమా, మనం ఇవ్వడమా ఇవ్వకపోవడమా ఊరుకోబెట్టకపోవడం అనేది అది మనకు తెలియాలి. సో కోపం వల్ల
మళ్ళీ చెప్తున్నా, నష్టాలే కానీ లాభాలు కొన్నిసార్లు మాత్రమే జరుగుతాయి. కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడము, మనల్ని మనం నియంత్రించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు చేసుకోలేక ఎంతో మందిని కోల్పోయి అంటే చాలా నష్టపోయిన వాళ్ళున్నారు కాబట్టి, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో ఇప్పుడు మచ్. కోపంతోటి ఒక కోపం వల్ల ఇంతమంది ఇన్ని రకాలుగా కోల్పోతున్నారని తెలుసు. కానీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న విషయంపై ఇంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ సో మచ్. మచ్.